deal with what tense? Present perfect tense. This is present perfect tense. This is present perfect tense. దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో వాట్ ఈజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్? నేను ఆల్రెడీ నేను ఫస్ట్ ఇయర్ ఎంపీసీ వాళ్ళకి ఈ టాపిక్ డీల్ చేశాను. ఇప్పుడు మీకు మాట్లాడుతున్నాను ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. So what is the first of all you have to know the structure of the present perfect tense and then move on to the usage for structure. Subject plus have, otherwise called has, plus verb third form plus object. This is the structure of present perfect tense. This is the structure of present perfect tense. Subject plus have oblique has plus V3 plus object. This is the structure of present tense. Now here one more thing. I will write it here. ఇక్కడికి మనం యాక్చువల్గా మనం ఏ స్థానంలో ఏది వాడాలో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. 1 I this is have, I have, and we have, and you have, then he has, then she has, then it has, then they have. The subject place లో ఇక్కడ ఉన్నటువంటి ఐ కానీ వి కానీ యూ కానీ హీ కానీ షీ కానీ ఇవేవే కానీ వచ్చినట్లయితే అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతున్నాయి అంటే అవి ఏమవుతాయి? ఐ అయితే హావ్ అని, వి అయితే హావ్ అని, యూ అయితే హావ్, హీ అయితే హ్యాజ్, షీ అయితే హ్యాజ్, ఇట్ ఈజ్ హ్యాజ్, దే అయితే హ్యావ్. ఇక్కడ ఈ సబ్జెక్ట్ ప్లేస్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో అవి వాడాలి. ఇజ్ ఇట్ క్లియర్? బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ మనం రాసుకోవచ్చు. ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, హీ హ్యాస్, హీ హ్యాస్, ఇట్ హ్యాజ్, దే హ్యావ్, ఇలా మనకి ఎన్ని అయితే అవకాశాలు ఉంటాయో అన్ని రకాలుగా మనం రాసుకోవచ్చు. ఇది స్ట్రక్చర్, దాని యొక్క స్ట్రక్చర్. Now let me discuss the usage. Usage కోసం మనం మాట్లాడతాం. యూసేజ్ కోసం మాట్లాడితే ఫస్ట్ వన్, వేర్ దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్. వాట్ ఈస్ ద సిచ్యువేషన్? ఏ సిచ్యువేషన్లో మనం ఈ యొక్క టెన్స్ని మనం ఉపయోగించాలి అంటే, 1 జస్ట్ ఫినిష్డ్ యాక్షన్, finished actions, just finished actions. This is just finished actions, just finished actions, just finished actions. చూడండి, just finished actions అంటే అర్థం ఏంటి? జస్ట్ ఫినిష్డ్ యాక్షన్స్, పూర్తయిన పనిని అనొచ్చు. లేనట్టుగైతే జస్ట్ అన్నాడు కదా, అప్పుడే పూర్తయిన పనులు, అప్పుడే పూర్తయిన పనులు, నాట్ స్పెసిఫిక్గా అప్పుడే పూర్తయిన పనులు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇప్పుడే నా పని చేసేసాను అని అంటాను. ఇప్పుడే అంటే ఇప్పుడు ఒక 5 నిమిషాల ముందు అయింటుందా, ఒక 10 నిమిషాల ముందు అయింటుందా, అలా అంతే కదా. జస్ట్ ఫినిష్డ్ యాక్షన్స్ అంటే అవి అప్పుడే కంప్లీట్ అయినటువంటి యాక్షన్స్. అది 10 నిమిషాలు అవ్వచ్చు, పావు గంట అవ్వచ్చు కదా. అయితే సెంటెన్స్లో సెంటెన్స్ చెప్తున్నప్పుడు 1 నిమిషం ముందు, పావు గంట ముందు, అరగంట ముందు, 1 రోజు ముందు, 2 రోజుల ముందు అని అన్నాడు అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్. అలా కాకుండా ఇప్పుడే చేశాను అని అన్నాడు అనుకోండి, అది వేరు. అదేమిటి సార్ మీరు అంటే నాకు అర్థం అవడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జస్ట్ ఫినిష్డ్ యాక్షన్స్ అని ఇప్పుడే మీకు చెప్పాను కదా. ఇందులో భాగంగా జస్ట్ ఫినిష్డ్ యాక్షన్లో భాగంగా ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. ఐ హ్యావ్ రిటన్
I have written a novel just now. నేను ఇప్పుడే ఒక నావెల్ని రాశాను అని అర్థం. ఐ హ్యావ్ రిటర్న్ ఏ నావెల్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే ఒక లెసన్ రాశాను, ఒక నావెల్ని రాశాను. ఇప్పుడే అంతే. పని అయిపోయిందా కాలేదా? ఎవరైనా ఒకరు పని అయిందా కాలేదా? అవుతుందా? అయిపోయిందా? ఏంటి? ఐ హ్యావ్ రిటర్న్ ఏ నావెల్ జస్ట్ నౌ. ఇప్పుడే ఒక నావెల్ నేను రాశాను. పని అయిపోయిందా కాలేదా? అవుతుందా? ఏంటి దాని ఉద్దేశం చెప్పండి. ఈరమ్మ చెప్పండి, పని అయిపోయిందా కాలేదా? నాకు కావాల్సిన 2 మాటలు. పని అయిందా? పని జరిగిపోయింది. ఎప్పుడు జరిగింది? ఇప్పుడే జరిగింది. ఇప్పుడే అన్నాను. 5 minutes నేను చెప్పలేదు అక్కడ. చూడండి, అబ్జర్వ్ చేయండి. క్లోజ్ చేయండి. మ్యూట్లోకి వెళ్ళండి. ఇప్పుడే జరిగిందని చెప్పాను, కానీ నేనైతే 5 నిమిషాల ముందని కానీ 1 నిమిషం ముందని కానీ నేను చెప్పలేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి, అది మైండ్లో పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మరి అక్కడి రమేష్ హ్యాస్ just returned from Vizag. రమేష్ అనేవాడు వైజాగ్ నుంచి ఇప్పుడే వచ్చాడు. అంతే. అది ఎంత టైం అయిందండి నేను డిస్కస్ చేయలేదు. మొత్తం పైన నేను నావెల్ రాయడం అయింది, అదేవిధంగా రమేష్ అనేవాడు వైజాగ్ నుంచి రావడం కూడా జరిగిపోయింది. అంటే ఈ 2 పనులు కూడా కంప్లీటెడ్ యాక్షన్స్, అంటే జరిగిపోయిన పనులు. వాస్తవానికి జరిగిపోయిన పనుల్ని పాస్ట్ టెన్స్లో చెప్తారు, గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక పని జరిగిపోయిందంటే దాన్ని పాస్ట్ టెన్స్లో చెప్తారు. ఇక్కడైతే నావెల్ అనేది రాయడం జరిగింది అంటే పాస్ట్ టెన్స్ అని అర్థం. వైజాగ్ నుంచి వచ్చాడు, అది కూడా పాస్ట్ టెన్స్ అని అర్థం. కానీ నేను ఏ టెన్స్లో రాస్తాను? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాస్తున్నాను. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు ఎందుకు అలా రాయాల్సి వస్తుంది ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. అర్థమైంది కదా? 2 కూడా జరిగిపోయినటువంటి పనులు పాస్ట్ టెన్స్ తెలియజేయాలి, కానీ నేను మాత్రము ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో తెలియజేస్తున్నాను. జస్ట్ కంప్లీట్ యాక్షన్స్ అనుకున్నాం కాబట్టి తెలియజేస్తున్నాను. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడే అన్నారు కదా, అది ఎంత టైము, ఎలా సార్ అది మనం ఫైండ్ అవుట్ ఎలా చేయడం సార్? మరి ఆ టెన్స్కి ఇక్కడ మీరు ప్రెజెంట్ పర్ఫెక్ట్ రాస్తున్నారు, మళ్ళీ పాస్ట్ టెన్స్ అంటున్నారు, మాకు కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది సార్, అదేందో క్లారిటీకి ఇవ్వండి అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు మరొక మాట మీకు చెప్తే దానిలో ఉన్నటువంటి క్లారిటీ మీకు వస్తుంది. చూడండి, ఇదేంటిది? జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఇవి. ఇప్పుడు నేను చెప్పబోయేది జస్ట్ కంప్లీట్ యాక్షన్ కాకుండా ఇప్పుడు ఏమని చెప్తానంటే ఏ ఫాస్ట్ యాక్షన్ విత్ నో డెఫినిట్ టైం. చూడండి, ఏ ఫాస్ట్ యాక్షన్ విత్ నో డెఫినిట్ టైం. ఫాస్ట్ యాక్షన్ విత్ నో డెఫినిట్ టైం. ఇప్పుడే చెప్పాను కదా మీరు ఫాస్ట్ యాక్షన్ అని. ఈ పైన ఉన్నటువంటి 2 కూడా ఫాస్ట్ యాక్షన్సే. ఇక్కడ ఏం చెప్పాను? ఏ ఫాస్ట్ యాక్షన్ అన్నాను అంటే జరిగిపోయిన పని విత్ నో డెఫినిట్ టైం. అక్కడ డెఫినెట్గా టైం ఉండదు అని అర్థం. టైం ఉండదు విత్ నో డెఫినిట్ టైం. ఖచ్చితంగా టైం ఉండదు అనమాట. టైం తెలియజేయదు అని అర్థం. ఇక్కడ ఎక్కడైనా సరే టైం ఉందా? 1 నిమిషం క్రితము, 2 నిమిషాల క్రితం అని ఏం లేదు కదా. ఐ హావ్ రిటన్ ఏ నావెల్ జస్ట్ నౌ. ఇప్పుడే చేశాను తప్ప టైం మెన్షన్ చేశానా? చేయలే. ఇప్పుడు వచ్చానని తప్ప ఇప్పుడు వచ్చానని మెన్షన్ చేశానా? చేయలే. అంటే ఈ 2 కూడా ఫాస్ట్ యాక్షన్సే, కాకపోతే వీటిలో దెర్ ఇస్ నో డెఫినిట్ టైం. అందులో ఏ విధమైనటువంటి టైం నేను అక్కడ మెన్షన్ చేయలేదు. అంటే ఖచ్చితమైనటువంటి టైం తెలియజేయకుండా ఫాస్ట్ యాక్షన్ ఎప్పుడైనా చెప్పినట్లయితే, అది ఖచ్చితమైనటువంటి టైం తెలియజేయకుండా ఫాస్ట్ యాక్షన్ కానీ చెప్పినట్లయితే అప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడాలి. ఈ 2 కూడా ఫాస్ట్ యాక్షన్స్ అయిపోయినవే, కానీ దీనిలో టైం సెన్స్ అంది లేదు, స్పెసిఫిక్గా డెఫినిట్ టైం సెన్స్ అంది లేదు. దట్స్ వై ఐ యూజ్ దిస్ వన్ విత్
present perfect tense. I have written a grammar book. I have written a grammar book. నేను ఒక గ్రామర్ బుక్ రాశాను. ఎప్పుడు రాశాను? దెర్ ఇస్ నో టైం. షీ హాస్ వాచ్డ్ ద మూవీ. ఆమె సినిమా చూసింది. ఎప్పుడు చూసింది? దెర్ ఇస్ నో స్పెసిఫిక్ టైం. అలా కాకుండా షీ వాచ్డ్ ద మూవీ. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. షీ వాచ్డ్ ది మూవీ yesterday. She watched the movie yesterday. ఆమె yesterday, ఆమె నిన్న ఒక మూవీ చూసింది. ఎప్పుడు మూవీ, ఎప్పుడుది? నిన్న. టైం చెప్పేశాను కాబట్టి అప్పుడు వాచ్ అనేది పాస్ట్ టెన్స్ లో వాడాను కదా. టైం ఉంది కాబట్టి, నిన్న టైం ఉంది కాబట్టి, స్పెసిఫిక్ గా నిన్న ఉంది కాబట్టి ఇక్కడ వాడేశాను. ఏది? పాస్ట్ టెన్స్ లో వాడు. ఇక్కడ ఉంది ఇప్పుడు, ఇప్పుడే, కానీ స్పెసిఫిక్గా టైం సెన్స్ లేదు కాబట్టి ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడాను. ఇక్కడ టైం సెన్స్ ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్లో వాడాను. ఇప్పుడు మీకు ఏం చెప్పాను? ఏ ఫాస్ట్ యాక్షన్ విత్ నో డెఫినెట్ టైం. డెఫినెట్ టైం లేకపోయినా అడిగితే వాడకూడదు. ఏం వాడాలి అప్పుడు? పాస్ట్ టెన్స్ కాకుండా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడాలి. ఇది పాస్ట్ టెన్స్ ఉందన్నమాట. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా? ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు వాడతారు? జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్, అప్పుడే జరిగిన పనులు, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. ఇంకేం చెప్పాను మీకు పర్ఫెక్ట్ సంబంధించి? ఫాస్ట్ యాక్షన్ విత్ నో డెఫినిట్ టైం. టైం సెన్స్ లేకుండా ఏవైనా మనం చెప్పినప్పుడు మరి అలా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడుతారు. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కీవర్డ్స్ మీకు తెలియజేస్తాను. కీవర్డ్స్ రాస్తాను చూడండి. కీవర్డ్స్ ఇక్కడ రాస్తాను. కీవర్డ్స్. ఓకే, రైట్. ఇవి ఎలా మీరు ఫైండ్ అవుట్ చేస్తారో చూడండి. కీవర్డ్స్ అంటే ముందు చెప్పుకున్నట్టుగా జస్ట్ కానీ, జస్ట్ అదర్వైజ్ కాల్డ్ జస్ట్ నౌ ఉన్న, జస్ట్ కానీ, జస్ట్ నౌ కానీ. సమ్టైమ్స్ నెవర్ ఇట్స్ ఆల్సో indicates present perfect tense. Ever it's also indicate present perfect tense. Till now, this is ఇప్పటి వరకు. Till now, this also indicates present perfect tense. Till now, otherwise called, which is very important. Yet also indicates present. Already, this is already, already present perfect. For sometimes for and sometimes since. These are all indicating this is also very. This week, ఈ వారము, this month, ఈ నెల, this year, ఈ సంవత్సరము. ఇలా ఈ పదాలు ఎక్కడైనా వచ్చాయనుకోండి సెంటెన్స్లో, జస్ట్ నౌ, నెవర్, అబౌట్, నౌ, యట్, ఆల్రెడీ, ఫర్, సిన్స్, దిస్ వీక్, దిస్ మంత్, దిస్ ఇయర్, ఇలాంటి సెన్స్లు ఏమైనా వచ్చినట్లయితే డెఫినెట్గా దే బిలాంగ్ టు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అవన్నీ కూడా ఖచ్చితంగా అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సంబంధించి అన్నట్టు. అర్థమవుతుంది కదా? మీకు కొన్ని ఎగ్జాంపుల్ కావాలంటే నేను రాస్తాను. ఎగ్జాంపుల్ కావాలంటే చూడండి ఎలా ఉంటాయో చెప్తాను. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ స్లైడ్ ఓపెన్ చేస్తాను. ఎగ్జాంపుల్, యూ వాంట్ సమ్ ఎగ్జాంపుల్స్ కదా? ఓకే, హియర్ లిజన్ హియర్. ఇక మీరు వినండి. కొన్ని ఎగ్జాంపుల్స్ పైన రాస్తాను. I just met him. వచ్చి I have just met him. నేను ఇప్పుడే అతన్ని కలిశాను. చూడండి, జస్ట్ ఉంది కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అందుకు హ్యావ్ ప్లస్ V3 ఫామ్. I have met. I have just met him. Have you ever seen the tiger? Have you ever seen the tiger? Question mark.
నువ్వు ఎప్పుడైనా టైగర్ని చూసావా? అవి అవు ఈవి ఈ అవ హ్యావ్ యూ ఎవర్ సీన్ ద టైగర్? ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ నెవర్ seen the tiger. I have never seen the tiger. నేను టైగర్ చూడలేదు. ఐ హావ్ నెవర్ సీన్ ద టైగర్. చూడలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎవరైనా అడిగింటారు, ఇది నువ్వు వర్క్ కంప్లీట్ చేసావా అని అడిగింటారు అనుకోండి. చేయలేదు. చేయకపోతే ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, హీ హ్యాజ్ నాట్ రిటర్న్ టిల్, ఎప్పటికి కూడా ఇంకా వాడు కంప్లీట్ చేయలే. హీ హ్యాజ్ నాట్ రిటర్న్ టిల్ నో, ఎప్పటికీ వాడు కంప్లీట్ చేయలేదు. మీ ఫ్రెండ్ వచ్చాడు, మీకు ఎవరైనా అడిగండి, అప్పుడు వచ్చింటారు అనుకోండి, మీరేం చెప్తారు? మై ఫ్రెండ్ హ్యాజ్ ఆల్రెడీ కమ్. ఫర్ ఎగ్జాంపుల్, మై ఫ్రెండ్ హ్యాజ్ ఆల్రెడీ కమ్. నా ఫ్రెండ్ ఆల్రెడీ వచ్చేసాడు. దెర్ ఇస్ నో డెఫినెట్ సెన్స్ దాని టైంలో. ఆల్రెడీ, ఆల్రెడీతో, జస్ట్, ఎవర్, నెవర్, ఇజ్ ఇట్, నౌ, టిల్ నౌ, ఆల్రెడీ. దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్, కీవర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, రాలేదనుకోండి, హీ హ్యాజ్ నాట్ ఎట్ కమ్. ఇంతవరకు రాలేదు. హీ హ్యాజ్ నాట్ ఎట్ కమ్, నాట్ ఎట్ కమ్. వచ్చేసాడంటే మై ఫ్రెండ్ హ్యాజ్ ఆల్రెడీ కమ్. రాకపోతే మై ఫ్రెండ్ మీన్స్ హీ హ్యాజ్ నాట్ ఎట్ కమ్, ఇంకా రాలేదు. ఎట్ వాడాను, ఎట్ వాడాను. ఎట్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఆల్రెడీ ప్రెజెంట్ పర్ఫెక్ట్, టిల్ నో ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఎవర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, నవ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, జస్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, జస్ట్ నో ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఇలాగా ఇవి ఏవైనా సరే వచ్చినట్టుగైతే అలాగే వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సిన్స్ ఫర్ కూడా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, హీ హాజ్ బీన్ ఇల్. హీ హాజ్ బీన్ ఇల్ సిన్స్ మార్నింగ్. ఉదయం నుంచి అతనికి బాగలే. హీ హాజ్ బీన్ ఇల్ సిన్స్ మార్నింగ్. సిన్స్ మార్నింగ్, సిన్స్ తెల్లవారి నుంచి అతనికి బాగలేదు. ఫర్ కూడా వాడుకోవచ్చు. ఇంకా ఐ met my friend. Sorry, I have met my friend. I have met my friend this week. ఈ వారంలో కలిశాను. దేర్ ఇస్ నో స్పెసిఫిక్ టైం. ఖచ్చితంగా ఈ రోజు అని చెప్పట్లేదు, ఈ వారం కలిశాను. ఐ హావ్ మెట్ మై ఫ్రెండ్ దిస్ వీక్. The president has visited Vizag this month. ప్రెసిడెంట్ అనేవారు వైజాగ్ ఈ మంత్ విజిట్ చేశారు. ఏ నెల అంటే ఈ నెల, కాకపోతే డే అని స్పెసిఫిక్గా చేయలేదు. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. ఇజ్ ఇట్? ఐ హ్యావ్ మెట్, just now, ever, never, till now, at, already, for, since, this week, this month, this year. ఇలాంటివన్నీ కొన్ని ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మాత్రమే చెప్పాలి, వేరే టెన్స్లో చెప్పడానికి లేదు. ఇందాక చెప్పాను కదా, ఒకవేళ కానీ టైం కానీ చెప్పినట్లయితే అది డెఫినెట్గా ఏమవుతుందంటే అది పాస్ట్ టెన్స్ అయిపోతుంది, ప్రజెంట్ టెన్స్ కాదు. టైం సెన్స్ చెప్పినట్లయితే, టైం సెన్స్ కానీ చెప్పినట్లయితే ఖచ్చితంగా ఏం చెప్పన్నది పాస్ట్ టెన్స్లో మాత్రమే చెప్పాలి. ఒకవేళ అలాంటివి ఉంటే ఇక్కడ రాస్తాను చూడండి. మీరు ఎగ్జాంపుల్ మీరు చూసుకోవచ్చు. ఎలా, మీకు ఒక క్లారిటీ ఇస్తాను చూడండి ఈ విషయంలో. సార్ ఎక్కడ కాదని అంటారు. ఇప్పుడు ఒకటి రాస్తాను చూడండి. ఐ హ్యావ్ డన్ దిస్ లాస్ట్ వీక్. రైట్ ఆర్ రాంగ్? ఐ హ్యావ్ డన్ దిస్ లాస్ట్ వీక్.
గత వారము నేను చేశాను అని చెప్తున్నాను. గత వారము, దిస్ ఇస్ డబుల్ ఈఏకే కాదు, డిఈకే చేశాను. స్పెసిఫిక్గా చెప్తున్నాను కదా, గత వారము, గత వారము కదా, ఇది ఒక స్పెసిఫిక్ టైం, ఇది స్పెసిఫిక్ టైం. గత వారము, గత వారము, ఇప్పుడు లాస్ట్ వీక్, గత వారము, దిస్ ఇస్ ఫిక్స్డ్ టైం. ఫిక్స్డ్ టైం చెప్పాం కాబట్టి డెఫినెట్గా అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పకూడదు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పకూడదు. హ్యావ్డ్ అనేటువంటి కాన్సెప్ట్లో మనం ఉండకూడదు. మరేముండాలా, ఓన్లీ పాస్ట్ టెన్స్లో ఉండాలన్నట్టు. అంటే అది అలాగ రాయకుండా ఏం చెప్పాలా, ఐ డిడ్ దిస్ వర్క్ లాస్ట్ వీక్. దిస్ ఇస్ రైట్ సెన్స్. కారణం ఏంటి, ఇక్కడ స్పెసిఫిక్ టైం చెప్పాను కాబట్టి డూ డిడ్ డన్, డూ డిడ్ పాస్ట్ అని చెప్పాలి తప్ప హ్యావ్ డన్ అనేది చెప్పడానికి లేదు. ఇది రాంగ్ సెన్స్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మరో ఎగ్జాంపుల్ చూడండి. she has cooked food, ఏమంటాం, 2 hours ago. 2 గంటల క్రితం ఆమె ఫుడ్ని తయారు చేసింది. 2 గంటల క్రితం ఆమె ఫుడ్ని తయారు చేసింది. టైం చెప్పేసాను కదా, 2 hours అని చెప్పాను కదా, 2 hours ago, 2 గంటల క్రితం. అంటే ఇక్కడ కూడా నువ్వు ఫాస్ట్ యాక్షనే, కాకపోతే విత్ డెఫినెట్ టైం, నో డెఫినెట్ టైం కాదు. టైం లేకుండా లేదు, టైం ఉంది కాబట్టి దీన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్పకూడదు. దీన్ని కూడా పాస్ట్ టెన్స్లో చెప్పాలి. అంటే ఏమవుతుంది, ఇప్పుడు దీన్ని సి హ్యాజ్ కుక్డ్ అనుకుండా కుక్కుడు రాస్తే సరిపోతుంది. అంటే సి కుక్డ్ ఫుడ్ ఫర్ 2 hours ago. అంటే ఇక్కడ హ్యాజ్ కుక్డ్ బదులుగా, అంటే ఇదో ఈ సెన్స్ ఉంది కదా, అది దీనికి బదులుగా, ఆ కాన్సెప్ట్ బదులుగా ఏమని రాయాలా, దానికి బదులుగా ఏమని రాసుకోవాలా, కుక్కుడు రాయాలి. ఓకే, ఇది కుక్డ్ ఫుడ్ 2 hours ago, 2 గంటల క్రితం, 2 గంటల క్రితం అని అంటాం. చూసారా తేడా కనబడుతుంది. హ్యాస్ డన్ అనుకోండి డిడ్ అని వాడాను, హ్యాస్ కుక్డ్ అనుకోండి కుక్డ్ అని వాడాను. కారణం ఏంటంటే ఇక్కడ స్పెసిఫిక్ టైం అనేది మనకి కనబడుతుంది. ఇక్కడ ఇది ఈ స్పెసిఫిక్ టైం ఉంది, ఇక్కడ లాస్ట్ వీక్ అని స్పెసిఫిక్ టైం ఉంది. ఇజ్ ఇట్. అదేవిధంగా ఇక్కడ 2 hours అనే దాంట్లో కూడాను స్పెసిఫిక్, ఇక 2 hours కూడాను స్పెసిఫిక్ టైం ఉంది కాబట్టి ఇక్కడ పాస్ట్ టెన్స్ వాడాలి, లేకపోతే వాడక్కర్లేదు. ఇది తేడా అనమాట. ఆ చిన్న తేడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మీకు మరి కావాలంటే మనకి ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మై ఫ్రెండ్ హ్యాజ్ స్టోలెన్ మై పెన్ లాస్ట్ నైట్. గత నైట్ నా యొక్క ఫ్రెండ్ నా యొక్క దేన్ని తీసిపోయాడు, అది స్టోల్ అంటే పెన్ను దొంగలాడాడు అని అర్థం. ఇప్పుడు నిన్న రాత్రి, ఇక్కడ ఒక టైం స్పెసిఫిక్ టైం చెప్పారు కాబట్టి హ్యాస్ స్టోలెన్ అని వాడకూడదు. స్టీల్ స్టోల్ అంటే ఫాస్ట్ టెన్స్ వాడాలి. అంటే మై ఫ్రెండ్ స్టోల్ మై పెన్ లాస్ట్ నైట్. గత రాత్రి మా ఫ్రెండ్ నా యొక్క దీన్ని పట్టుకుపోయాడు అన్నమాట. అర్థమవుతుంది కదా. ఇవి ప్రెజెంట్ పర్ఫెక్ట్ సంబంధించినది. ఎందుకంటే దేర్ ఇస్ నో ఆప్షన్, ఇంకా చెప్పడానికి మనకి ఇంకేమి ఉండవు. అర్థమైందా. చూడండి ఒకసారి రివిజన్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని సంబంధించి స్ట్రక్చర్ ఇచ్చాను. సబ్జెక్ట్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వీపీ ప్లస్ ఆబ్జెక్ట్. అవి జస్ట్ ఫినిష్డ్ యాక్షన్స్ అయితే ఫాస్ట్ యాక్షన్స్ విత్ నో డెఫినెట్ టైం అని వాడాను. ఇవి కొన్ని కీవర్డ్స్, ఇవి పైకి రాయాలా కీవర్డ్స్. ఇవేంటవి కీవర్డ్స్, KEY KWORDS కీవర్డ్స్ అవన్నీ కూడా కీవర్డ్స్. ఎక్కడ హ్యావ్ వాడాలి, ఎక్కడ హ్యాస్ వాడాలి మీకు ఇచ్చాను మీకు ఎలాగా. దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి మీకు కొంచెం క్లారిటీ చేశాను. అంటే ఎక్కడ పాస్ట్ టెన్స్, ఎక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది మనం డీల్ చేసుకున్నాం. ఓకేనా. సో నౌ దిస్ టెన్స్ ఈజ్ ఓవర్. నౌ మూవ్ ఆన్ టు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు మనం చెప్పబోయేది నెక్స్ట్ టాపిక్ ఇది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్.
perfect present perfect continuous tense. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కానీ ఇది ఎలా వాడతారు, ఏ సందర్భాల్లో వాడతారు అంటే మీకు ఆల్రెడీ క్లాస్లో మనం డిస్కస్ చేసినాడుగా, గతంలో ఒక పని ప్రారంభమై ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉంటే అలాంటి పనిని తెలియజేయడానికి గాను ఈ టెన్స్ని వాడతాం. అంటే ఇప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది, అప్పుడు మొదలైనటువంటి పని ఇప్పటి వరకు కూడా జరుగుతూ ఉంటే, అప్పుడు మొదలైన పని ఇప్పటి వరకు కూడా జరుగుతూ ఉంటే దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే an action that began in the past and is still continuing in the present. Right? An action that began in the past and is still continuing in the present. An action that began in the past and still continuing in the present. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఇదని చూడండి, an action that began అంటే మొదలైంది, in the past గతంలో మొదలైంది, మరి అండ్ స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది, ఎక్కడ ఇన్ ద ప్రెజెంట్ ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతుంది కదా. దాన్ని ఏమంటారంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటారు. ఓకేనా. ఎవరు స్టూడెంట్ రిక్వెస్టెడ్ కదా. రైట్, నెక్స్ట్ వన్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, దీనికి సంబంధించి కొన్ని కీవర్డ్స్ మనం చూద్దాం. కీవర్డ్స్ మనం చూసుకుందాం. దిస్ ఈజ్ KEYWORDS కీవర్డ్స్ చూడండి. ఏంటంటే ముఖ్యంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నప్పటికీ మనకి రెండు పదాలు గుర్తుకు రావాలి ఇప్పుడు కూడా. ఒకటి ఫర్, సెకండ్ వన్ సిన్స్. ఈ రెండు పదాలు ఎక్కువ గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే నో డౌట్ వన్ ఫర్, అనదర్ వన్ ఈజ్ సిన్స్. ఒకటి ఫర్, ఇంకోటి సిన్స్. ఫర్ అంటే ఏంటి అంటే పీరియడ్ ఆఫ్ టైం, మీకు అందరికీ తెలిసింది పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ మీన్స్ పీరియడ్ ఆఫ్ టైం అది. సో దిస్ ఈస్ ఫంక్షన్స్ పీరియడ్ ఆఫ్ టైం అంటే మీకు మొన్న చెప్పాను చూసారా, ఏమన్నాను మీకు, ఒక పని ఎప్పుడో మొదలై ఉంటుంది, అది ఇప్పుడు వరకు కూడా జరుగుతూ ఉండాలా, దట్ ఈస్ కాల్డ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడో మొదలయ్యింది, ఇప్పుడు వరకు జరుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఏమైనా వాడమన్నాను, ఫర్ ఒకటి వాడమన్నాను, సిన్స్ ఒకటి వాడమని చెప్పాను. ఫర్ అంటే ఏంటి అంటే పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం అంటే కొంత సమయము అని అర్థం. అదే ఎంత టైం అయిందని చెప్పడం. ఇంకా కావాలంటే దిస్ మే బి కౌంటబుల్, మనం కౌంట్ చేయగలుగుతాం అని అర్థం. కౌంటబుల్, గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 1 ఇయర్ అయింది, 2 ఇయర్ అయింది, 2 years అయింది, 3 years అయింది, అలా దట్ మే బి కౌంటబుల్. అది కౌంటబుల్ అవుతుంది. క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ అన్ ఎగ్జాంపుల్ for 4 hours. సారీ, ఎక్కడికో పారిపోయి. ఫర్ పీరియడ్ ఆఫ్ టైం, ఏం చెప్పాను మీరు, కౌంటబుల్ అన్నాను. కౌంటబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ an hour, ఒక గంట.
It is countable. For 4 hours. For a day. ఒక రోజు. It is countable. For day. For a day. For a month. For a month. For 3 days. For 3 days. 3 రోజులు. For 5 days. Otherwise for 5 years. 10 minutes. 10 నిమిషాలు అని అర్థం. For 5 hours. For fortnight. Fortnight means ఎవరికైనా అర్థం ఉందా? పక్షం అంటాం తెలుగులో చెప్పాలంటే. Fortnight అంటే 15 days అని అర్థం. Fortnight అంటే 15 days. Fortnight means 15 days. Otherwise called for decade. Decade అంటే 10 years అన్నట్టు. 10 years. Decade అంటే 10 years. 10 years అంటే దశాబ్దం అంటాం కదా, దానికి ఇంగ్లీష్లో డికేడ్ అంట. ఫర్ ఎ సెంచురీ. ఫర్ సెంచురీ అంటే 100 అని అర్థం. ఫర్ ఎ సెంచురీ. ఫర్ ఏజెస్ ఇంకా కరెక్ట్ ఇది అవుతుంది. ఫర్ ఏజెస్. ఫర్ ఏజెస్ దిస్ ఈజ్ పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం అంటే కౌంటబుల్ అని అర్థం. అండ్ ఇంత టైం అయింది చెప్పడం. ఎంత టైం అయింది? 1 గంట అయింది, 1 రోజు అయింది, 1 నెల అయింది, 3 రోజులు అయింది, లేకపోతే 5 సంవత్సరాలు అయింది, లేదా 10 నిమిషాలు అయింది, లేదా 15 రోజులు అయింది, 10 సంవత్సరాలు అయింది, 1 సెంచరీ కాలం అయింది. ఫర్ ఏజెస్ అంటే కొన్ని ఏమంటారు ఏజెస్ అంటే ఐ మీన్ శ్రాతాయుగం అలాగంటే ఆ ఏజెస్లో జరిగింది, ఇన్ని ఏజెస్ అయింది అని చెప్పుకుంటుంటాం. మూవ్ ఆన్ టు సిన్స్. సిన్స్కి సంబంధించి దిస్ ఈజ్ తెలుసు పాయింట్ ఆఫ్ టైం. దిస్ మే నాట్ బి కౌంటబుల్. అది కౌంటబుల్ కాదు. పాయింట్ ఆఫ్ టైం అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యిందని చెప్తాను. ఈ టైంకి స్టార్ట్ అయ్యిందని చెప్పను. ఎగ్జాంపుల్, సిన్స్ మండే. సిన్స్ లాస్ట్ వీక్ అనుకోండి. సిన్స్ లాస్ట్ సాటర్డే. సిన్స్ 15th October. అక్టోబర్ 15 నుంచి. సిన్స్ లాస్ట్ మంత్. గత నెల నుంచి. సిన్స్ మార్నింగ్ ఉదయం నుంచి. సిన్స్ 9 AM ఉదయం 9 గంటల నుంచి. సిన్స్ 2015 నుంచి. సిన్స్ మై ఇంకా కరెక్ట్ చూడండి. సిన్స్ మై ఫ్రెండ్స్ అరైవల్. నా ఫ్రెండ్ వచ్చినప్పటి నుంచి అని అర్థం. సిన్స్ మై ఫ్రెండ్స్ అరైవల్ వచ్చినప్పటి నుంచి. ఇంకా మీకు క్లియర్ కావాలనుకోండి, సిన్స్ ప్లస్ పాయింట్ ఆఫ్ టైం. సిన్స్ ప్లస్ పాయింట్ ఆఫ్ టైం. సిన్స్ పెట్టి పక్కన పాయింట్ ఆఫ్ టైం పెట్టారు అనుకోండి, అప్పటి నుంచి మండే నుంచి సాటర్డే నుంచి అలా ఏవైనా అవ్వచ్చు. అలాగే దిస్ ఈజ్ సిన్స్. ఇవి ముఖ్యంగా సిన్స్ కానీ ఫర్ కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే ఈ 2 పదాలని వాడుతారు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే వీళ్ళు వాడతారు. మిగతా సందర్భాల్లో వాడరు. అర్థమవుతుంది కదా? మీకు కొన్ని ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. కొన్ని ఎగ్జాంపుల్స్. I have been writing. I have
been writing this book for 3 నేను ఈ పుస్తకాన్ని 3 నెలల నుంచి రాస్తున్నాను. I have been writing this book 3 months. She has been singing songs. She has been singing songs since last Sunday. గత సండే నుంచి ఆమె పాటలు పాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దే హ్యావ్ బీన్ reading this for the last 2 years. గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చదువుతున్నారు. My brother has been playing since morning. My brother has been playing since morning. చేస్తున్నాను. These are some examples. మీకు అర్థమైంది కదా? ఓకేనా? ఇంకా దీనికి సంబంధించి నథింగ్ టు డిస్కస్, ఇంకా డిస్కస్ చేయడానికంటూ ఏమీ మరి ఉండదు. ప్రెజెంట్ టెన్స్ ఇట్స్ ఓవర్, ప్రెజెంట్ కంటిన్యూస్ ఓవర్. టుడే ఇట్ సెల్ఫ్ we dealt with the past, present perfect and then present perfect continuous. సో ప్రెజెంట్ టెన్స్ టోటల్గా ఉన్నటువంటి ప్రెజెంట్ కంటిన్యూ, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ ఆల్ ఆర్ ఓవర్. దీన్ని బట్టి మీరు ఎగ్జామ్లో ఏమంటారు దాన్ని, ఏంటది, ఏ రకమైనటువంటి సినాప్సిస్ కనిపించినా సరే మనము క్లియర్గా మనం మెన్షన్ చూసుకోవచ్చు. ఓకేనా? మనకి యాక్చువల్గా ఈ గ్రూప్లో 23 మంది ఉన్నారు. మీరు ఎంతమంది వచ్చారు? 13 మంది మాత్రం అటెండ్ అయ్యారు. మిగతా వాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదు తెలియదండి. ఓన్లీ 13. ఈ 13 మెంబర్స్ మాత్రమే వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు. నాకు దాని విషయంలో కొంచెం క్లారిటీ కావాలా. వాళ్ళు ఎందుకు రాలేదు నాకు తెలియడం లేదు. నేను వాళ్ళతో మాట్లాడతాను, మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాను. వాళ్ళని ఏం చేద్దామంది రికార్డు స్టాప్ చేద్దాం. ఇంకేమైనా